చాలామంది అడుగుతున్నారండి కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలని. ఫస్ట్ అయితే మనం నెక్ ఎంత ఉందో అంత తీసేసుకోండి, వెడల్పు పొడుగు కూడా. అంతకంటే ఎక్కువ 2 ఇంచులు తీసుకోవాలి. తీసేసుకుని మనం నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఫస్ట్ అయితే ఎక్స్ట్రా ఖర్చు పక్కన 2 ఇంచులు, తర్వాత కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్ కర్వ్ తీసేసుకొని ఏదైనా ఒక బాటిల్ మూత అయినా పర్లేదు, లేదంటే మనకి ఇలాగ అట్టముక్క అయినా పర్లేదు, ఒక్కొక్క 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకుని ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఖర్చు పెట్టాలండి, ఎందుకంటే మన కర్వ్ షేప్ తిరగడానికి కావాలి కదా, అందుకోసం. సో ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మొత్తం కూడా ఇలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మనం తీసుకున్న బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకుని కరువు తీయాలన్నమాట. సో మధ్యలో మిగిలిన ముక్కని పాడేయకండి, దాన్ని ఫ్రంట్ పార్ట్ కింద వాడుకోవచ్చు. ఇలాగా 1 సైడ్ వేసుకుంటే సరిపోతుంది, మనకి రైట్ సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో సైడ్ పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి అవసరం లేదు. సో నేను అలాగా వేస్ట్ అవ్వకుండా క్లాత్ని నేను ఇలాగే యూజ్ చేస్తున్నాను. హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే చేసేసుకుని అంటించేసుకున్నారంటే మనకి కట్ వర్క్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది.